ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. కృష్ణం వందే జగద్గురుం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం రమణం మధురం వమితం మధురం శమితం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం. గుంజా మధురా మాలా మధురా యమునా మధురా వీచి మధురా సలిలం మధురం కమలం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం. గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం ముక్తం మధురం దృష్టం మధురం శిష్టం మధురం
मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरम् गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरम् इति श्रीमद्वल्लभाचार्यकृतं मधुराष्टकं సంపూర్ణం. ఈ ఉదయం మనందరికీ శుభమయం కావాలని ఆశిస్తూ మంగళధ్వని విందాం. మన సనాతన ధర్మానికి ఆధారం వేదం. ఆ భగవంతుడే స్వయంగా మనకు అందించిన వేదాలను ఎక్కడ పఠిస్తారో అక్కడ భగవంతుడు సాక్షాత్కరిస్తాడనడంలో సందేహం లేదు. వేద పఠనం విందాం, భగవంతుని అనుగ్రహం పొందుదాం. నీలోత్పలదలాభాసः సామవేదో హయాననః అక్షమాలాన్వితో దక్షే వామేకం బుధరస్మృతః సామప్రియం సామగేయం సామవేద సమన్వితం వామదేవమహం వందే సామగాశ్చ మహేశ్వరాన్. ఆతు ద్రక్షో
चिद्रङ्ग्राभं सङ्गृहाय चिद्रङ्ग्राभं
వేదాల ఉపనిషద్ సారం బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుందని పెద్దలు చెబుతారు. ఉపనిషత్తులలో నిక్షిప్తమై ఉన్న విషయాలను ఉపనిషద్వాణి ద్వారా తెలుసుకుందాం. ముక్తిప్రదమైన ఉపనిషత్తులు, వేదములు, ఇది భగవంతుడు మానవాళికి ఇచ్చినటువంటి వరములు. ఇది మమ్మల్ని శ్రేయో మార్గానికి తీసుకువెళ్ళినటువంటి గొప్ప సాధనములు. ఇలాంటి ఉపనిషత్తుల్లో కాఠక ఉపనిషత్తును వింటూ ఉన్నాము. ఏ సాధకుడు నాచికేతాగ్ని యందు స్వర్గోద్దేశ్యంగా తాను యాగాన్ని చేస్తాడో అతడు తన ముందు ఉన్నటువంటి మృత్యుపాసాన్ని, దుఃఖ శోకాలనంతా కూడా పరిహరించుకొని ఉత్తమమైనటువంటి సుఖప్రదమైన లోకానికి వెళతాడని చెప్పేసి గత ఉపనిషత్తుల్లో విషయాన్ని విన్నాము. అయితే ఏదైనా యాగములు చేయాలన్నప్పుడు, అనేక గొప్ప గొప్ప ఈ కర్మలు ఆచరించేటప్పుడు వేదములు, ఉపనిషత్తులు అక్కడక్కడ మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. యజ్ఞయాగాదులు చేయాల్సిందే. కర్మబోధకమైనటువంటి ఈ వేదములు, ఉపనిషత్తు ఉంది, మనకు కర్మను బోధిస్తోంది. ఇలాంటి యాగం చేస్తే ఇలాంటి ఫలం దొరుకుతుంది. పుత్ర ప్రాప్తి కొరకు, లేదా మంచి వృష్టి వర్షం కొరకు, రాజ్యప్రాప్తి కొరకు కొన్ని కొన్ని వేద ఉపనిషత్తుల మంత్రము చేత ఇలాంటి యాగము చేయమని చెప్తారు. అవి చేస్తారు. అయితే కర్మ విధాయకమైనటువంటి మార్గంలో వెళుతూ యాగం చేసిన ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పేసి వేదములు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఏవి అన్నట్టయితే, తద్వా ఏతదక్షరం గార్గి అవిదిత్వా అస్మిన్ లోకే జుహోతి యజతే తపస్తప్యతే బహూని వర్ష సహస్రాణి అంతవదేవ తస్యాద్భవతి తద్భవతి. ఏ వ్యక్తి అయితే ఈ లోకములో ఈ కర్మ విధాయకమైనటువంటి మంత్రముల చేత యజ్ఞములను చేస్తాడో, ఆ చేసేటప్పుడు తాను సకల వేద ప్రతిపాద్యుడు, ఉపనిషత్ ప్రవర్తకుడైనటువంటి ఆ భగవంతుని జ్ఞానము లేక, అంటే ప్రతి అక్షరము, ప్రతి ఉపనిషత్ మంత్రము కర్మలను బోధించినప్పటికీ స్వర్గలోక ప్రాప్తమవుతుంది లేదా సంతాన ప్రాప్తి అవుతుంది అనే విషయం చెప్పినప్పటికీ దాని అంతరార్థం వచ్చేసి పరమాత్ముడనే, పరబ్రహ్మనే బోధిస్తుందని పరమాత్మ జ్ఞానమును వదిలి కేవలము కర్మ విధాయకంగా వెళ్ళినట్టయితే ఆ కర్మ చేత మనకు కేవలం ఆ స్వర్గమనే లోకము కించిత్ కాలం మాత్రమే మనకు దొరికి ఆ తర్వాత అక్కడి నుంచి వాపస్ తిరిగి రావాల్సి వస్తుంది. అంత కష్టపడి ఇంత గొప్ప గొప్ప యాగములు కొన్ని సంవత్సరముల కాలము, కొన్ని లక్షల ధనాన్ని ఖర్చు పెట్టి చేసినప్పటికీ కూడా దాని ప్రయోజనము మహత్తరమైన ప్రయోజనము కాదు, అల్ప ఫలం మాత్రమే దొరుకుతుంది. కాబట్టి దీని యొక్క తాత్పర్యం, పరమార్థం ఏమి అంటే, ఎలాంటి యాగములు చేసినప్పటికీ కూడా తద్వా ఏతదక్షరం గార్గి అవిదిత్వా అస్మిన్ లోకే జ్యోతి, ఆ వేదమంత్ర ప్రతిపాద్యుడైన భగవంతుని జ్ఞానము లేకుండా యజ్ఞము చేసినట్టయితే, ఆహుతి ఇచ్చినట్టయితే, తపస్తప్యతే యజతే బహూని వర్ష సహస్రాణి, ఎన్ని వేల సంవత్సరములు ఏం చేసినా ఫలితము రాదు. ఏమేమి అంటే, అక్షర శబ్దవాచ్యుడైన ఆ భగవంతుని జ్ఞానము లేకుండా, అతన్ని తెలుసుకోక వైశ్వదేవాది హోమములు, ఈ వైశ్వదేవాది హోమాలు ప్రతినిత్యం జరిగే వైశ్వదేవ హోమం, అది కాకుండా విశేషమైనటువంటి నైమిత్తిక వైశ్వదేవ హోమం కూడా ఉంది. అలాంటి వైశ్వదేవాది హోమములు, తర్వాత రాజసూయాది, అశ్వమేధాది యాగములు, అంతేకాకుండా అనేక సంవత్సరముల కాలము తపస్సు. అంటే ఏ వ్యక్తి అయినా వైశ్వదేవాది హోమములు కానీ, అశ్వమేధాది యాగములు కానీ అనేక సంవత్సరముల కాలము గొప్ప గొప్ప తపస్సులు చేసినప్పటికీ, యజన యాజన తపస్సు ఇవంతా కూడా కేవలము స్వల్పకాలమైన స్వర్గలోకానికి మాత్రమే దీని యొక్క ఫలితము కానీ శాశ్వతంగా దీని ఫలితం మాత్రం కాదు. అయితే ఈ యజ్ఞముల వెనుక ఎంత కష్టమున్నది, శారీరక కష్టము చాలా ఉంది. ఈ గొప్ప గొప్ప యాగాలు చేయడానికి ఒకరోజు రెండు రోజు చేసేది కాదు, కొన్ని సంవత్సర కాలములు చేసేది ఈ యాగములు. అంతకాలము బ్రహ్మచర్యము చేత, అల్పమైన ఆహార సేవన చేత, విశేషమైనటువంటి తపస్సు చేత, మంత్ర జపములు చేత ఈ యజ్ఞాలను ఆచరిస్తా. ఏదైనా అల్పస్వల్పమైనటువంటి దీంట్లో ఏదైనా అనర్థం కలిగినా కూడా బహు అనర్థమే అవుతుంది. కొద్దిగా న్యూనత కూడా రాకూడదు. ఇంత విధి చాలా చెప్పబడ్డది.
ఇంత చేసినా ఫలితం ఏమైనట్టయితే అల్పమైన ఫలితం మాత్రమే దొరుకుతుంది. అంతవదేవాస్య తద్భవతి, కేవలము వానికి స్వల్పకాలం మాత్రము స్వర్గలోక ప్రాప్తి మాత్రమే కానీ అంతకంటే ఎక్కువైనటువంటి ఫలము దొరకదు అని చెప్పేసి దీన్ని చెప్తున్నాం. దీనికి ముఖ్యమైన కారణం ఏమైనట్టయితే మనము ఆచరించే కర్మల్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి కామ్యకర్మ, అకామ్య కర్మ అని చెప్పేసాం. దాన్ని నిష్కామ కర్మ అంటారు, సకామ కర్మ అని చెప్పేసి. ఇంకొక విధంగా చెప్పాలన్నట్టయితే అది ప్రవృత్తి కర్మ, నివృత్తి కర్మ అని చెప్పేసి అంటూ ఉన్నాం. ఏమది ఆ కర్మను? సకామ, నిష్కామ. అకామ్య కర్మ, కామ్యకర్మ అన్న ఒకటే. అకామ్యమన్నా నిష్కామమన్నా ఒకటే అవుతుంది. కామం అంటే కోరికలు లేకుండా చేసేది, కోరికలతో కూడి చేసేది. దీన్నే ప్రవృత్తి మళ్ళా నివృత్తి అంటాం. ప్రవృత్తి కర్మ, నివృత్తి కర్మ. ప్రవృత్తి కర్మ అంటే కోరికలతో చేసి ఆ యజ్ఞఫలాన్ని కొద్దిగా పొంది తిరిగి మళ్ళా ఈ సంసారంలో ప్రవృత్తులగే అవటానికి కారణమే ప్రవృత్తి కర్మ. నివృత్తి అన్నట్టయితే సకల దుఃఖాలు పోగొట్టుకొని ఏ ఫలాపేక్ష లేకుండా భగవత్ ప్రీతికై చేసే కర్మను నివృత్తి కర్మ అంటాం. ఈ నివృత్తి కర్మ అనుకోండి, అకామ కర్మ అనుకోండి, నిష్కామ కర్మ అనుకోండి, ఇవే ఫలితం ఇస్తుంది కానీ సకామ కర్మ ఫలితం ఇవ్వదు. గొప్ప గొప్ప యాగములు చేసిన తర్వాత మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏమిటంటే సకామ కర్మతో మాత్రము యాగము చేయకూడదు. దానివల్ల చాలా అనర్థం కలుగుతుంది అని పెద్దలు చెప్తారు, ఋషులు చెప్తున్నారు, మన శాస్త్రములు పురాణములు చెప్తుంది. ఏం చెప్పారనే విషయాన్ని తర్వాతి భాగంలో తెలుసుకుంటాం. పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం వైశాఖ మాసంలో ఉన్నాం కనుక వైశాఖ మాస వైశిష్ట్యాన్ని ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. ఉద్యత్కోటి దివాకరాభమనిశం శంఖం గదాం పంకజం చక్రం బిభ్రతమిందిరా వసుమతీ సంశోభిపార్శ్వద్వయం కేయూరాంగదహారకుండలధరం పీతాంబరం కౌస్తుభోద్దీప్తవిశ్వధరం స్వవక్ష విలసశ్రీవత్సకౌత్చిహ్నం భజే. ఉద్యత్కోటి దివాకరాభమనిశం. అనిశం ఎల్లప్పుడూ. ఉద్యత్కోటి దివాకరాభం, ఉదయిస్తున్నటువంటి సూర్యభగవాను పోలిన ప్రకాశము, తేజస్సు కలిగినటువంటి వాడు. శంఖం గదాం పంకజం చక్రం బిభ్రతం, 4 చేతుల్లోనూ శంఖ చక్ర గదా పద్మాలను ధరించినటువంటి వాడు. ఇందిరా వసుమతి సంశోభిపార్శ్వద్వయం, శ్రీమాతను భూమాతను కూడా ఉభయ పార్శ్వాల యందు నిలుపుకున్నటువంటి వాడైన వాడు. కేయూరంగదహార కుండలధరం, కేయూరాలు మొదలైనటువంటి కిరీటాలు మొదలైన అనేక రకాలైన దివ్యాభరణాలను ధరించినటువంటి వాడు. పీతాంబరం, చక్కటి పసుపు పచ్చని పట్టు వస్త్రాలను ధరించినటువంటి వాడు. కౌస్తుభోద్దీప్తం విశ్వధరం, కౌస్తుభమణి చేత ప్రకాశించుతున్నటువంటి వాడు. కౌస్తుభమణి చేత స్వామికి ప్రకాశం వచ్చిందా, స్వామి వలన కౌస్తుభానికి ప్రకాశం వచ్చిందా అంటే స్వామి వలననే కౌస్తుభానికి ప్రకాశం వచ్చింది. అలాంటి ప్రకాశవంతమైనటువంటి కౌస్తుభాన్ని ధరించిన స్వామి మరింక ప్రకాశవంతంగా ఉన్నాడు. విశ్వధరం, ఈ ప్రపంచాన్నంతటినీ కూడా తన కుక్షియందు నిక్షిప్తం చేసుకుని ధరించి ఉన్నటువంటి వాడు. స్వవక్ష విలసశ్రీవత్సచిహ్నం భజే. శ్రీభూమాతలను ఉభయపార్శ్వాలలో నిలుపుకునడమే కాకుండా తన వక్షస్థలంలో శ్రీమాతను పుట్టుమచ్చగా నిత్య అనపాయనిగా ధరించి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆదిమూర్తి అయినటువంటి పరమాత్మను ధ్యానం చేస్తున్నాను అని
అనపాయినిగా ఎల్లప్పుడూ తన వక్షస్థలంలోనే పుట్టుమచ్చ మాదిరి చిహ్నంగా ధరించి ఉన్నటువంటి స్వామి అవడం చేత ఈయన మాధవుడు అనే పేరును సార్థకం చేసుకుని ఈ మాసానికి అధిపతి ఉన్నాడు. అలాంటి శ్రీ మహావిష్ణువుని మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. దుర్ముఖనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, బహుళ పంచమి, గురువారం, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు స్వామివారు కళ్యాణ వెంకటేశ్వరుడుగా శ్రీనివాస మంగాపురంలో వెంచేసి ఉన్నటువంటి స్థితిలో వారికి జరిగే వసంతోత్సవాల్లో రెండవ రోజు, అలాగే హృషికేశ్లోను నారాయణవనంలోనూ వేంచేసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవంలో భాగంగా రథోత్సవం జరుగుతుంది. నాగలాపురంలో ఉన్నటువంటి వేదనారాయణ స్వామి వారికి పుష్పయాగ మహోత్సవానికి అంకురార్పణ జరుగుతుంది. ఇది ఈరోజు విశేషాలు. ఈరోజు ఒక శ్లోకం విద్దాం, భావాన్ని గ్రహిద్దాం. గోమయం యమునా సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభా క్షీరం తస్యాంతు గంగా వై కిం పవిత్రమతః పరం. స్కాంద పురాణంలో అనేక ఖండాలు ఉన్నాయి. స్కాంద పురాణం పురాణాలకు చాలా పెద్దది, ఇంచుమించుగా 85,000 శ్లోకాలకు పైన ఉంటుంది. ఆ స్కాంద పురాణంలో వెంకటాచల మహాత్మ్యం అంటే అది వెంకటాచల ఖండం, వైష్ణవ ఖండం అంటారు. స్కాంద పురాణంలో కాశీఖండం ఉంది, సేతుఖండం ఉన్నది, ఇలా ఎన్నో ఖండాలు ఉన్నాయి. అందులో కాశీఖండంలోని శ్లోకం ఇది. కాశీఖండంలో బ్రహ్మదేవుడు అంతటి వాడు గోవు యొక్క మహిమని చెప్పాడు. దేవతలంతా ఒకసారి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, మాకు వింధ్యపర్వతం వల్ల గండం వచ్చింది, రక్షించమంటే అప్పుడు ఆయన వింధ్యపర్వతం సంగతి తర్వాత చెబుదాం, ఇదిగో నా కుడి చేతి వైపు కూర్చుని ఆసనాలు వేసు కూర్చుని నన్ను పూజిస్తూ నా లోకంలో సుఖాలు పొందుతున్న వారంతా గోసేవ చేసిన వారు. ఆవుల్ని పూజించిన వాళ్ళకి నాకు కుడివైపున ఆసనాలు ఇచ్చి అందులో కూర్చోబెట్టి వాళ్ళని నేను గౌరవిస్తాను. గోసేవ చేసిన వారంతా బ్రహ్మలోకానికి వస్తారు అని గోవు యొక్క మహిమని చెప్పాడు. అందులో భాగంగా బ్రహ్మదేవుడు ఈ శ్లోకాన్ని చెబుతూ దీని సారాంశం తెలుసుకుని గోవుల్ని పూజిస్తే మీకు ముందు ఇహం పరం రెండూ లభిస్తాయి అని చెప్పాడు ఆయన. ఈ శ్లోకార్థం ఏమిటి? గోమయం, మయం అంటే మలము అని అర్థం. గోమయము అంటే ఆవు యొక్క మలం, అంటే ఆవు పేడ. ఆవు పేడ ఎటువంటిది? యమునా సాక్షాత్, యమునా నదియే. యమునా నదికి ఆవు పేడకి తేడా లేదు. ఆవు పేడ వేసిందంటే ఆ పేడ సాక్షాత్తు యమునా నది. రోజు యమునా నదిలో స్నానం చేయాలని కోరిక ఉన్నదండి, కానీ మేమందరం బృందావనం వెళ్ళలేం, ఉత్తరప్రదేశ్ వెళ్ళలేం. యమునలో స్నానం చేయాలంటే మా ఇంట్లో కూర్చుని కూడా ఎలా చేయవచ్చు అని ఎవరైనా అడిగితే ఇంత ఆవు పేడ తెచ్చుకుని దాన్ని ఒంటికి రాసుకుని స్నానం చేస్తే వాడు యమునా నది స్నానం చేసిన పుణ్యం పొందుతాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఇంకా మూత్రం, గోమూత్రం నర్మదా శుభ. ఆవు మూత్రం అంటే నర్మదా నదియే. నర్మదా నదిలో రోజు స్నానం చేసే ఫలితం కావాలంటే ఒంటికి గోవుమూత్రం రాసుకుని ఆ తర్వాత స్నానం చేస్తే వాడికి నర్మదా నది స్నానం చేసిన ఫలితం వస్తుంది. పైగా నర్మదా నది యొక్క జలం కంటే కూడా గోమూత్రం మరింత పవిత్రం. గోమూత్రానికి ఒక శక్తి ఉందండోయ్. మీకు ఒంటికి దురదలుంటే విడిచిపెట్టకుండా 4 రోజులు గోమూత్రం రాసుకోండి, చిడుములు పోతాయి, గజ్జిపోతుంది, తెల్ల మచ్చలు పోతాయి, ఆరోగ్యంగా శరీరం తయారవుతుంది. గోమూత్రం ఆరోగ్య సూత్రం. అది సాక్షాత్తు నర్మదా నది జలం. అందులో స్నానం చేస్తే, అంటే గోమూత్రం రాసుకుని స్నానం చేస్తే నర్మదలో స్నానం చేసినట్టే. క్షీరం తస్యాంతు గంగా వై. ఇంకా ఆవు పాలంటే గంగా నదియే. అందుకే రోజు ఆవు పాలు తాగండి. ఆవు పాలు తాగితే గంగ తాగినట్టే. గంగా నదిలో రోజు స్నానం చేయాలనుకున్న వారు మీ ఇంట్లో కూర్చుని ఆవు పాలు కొంచెం నెత్తి మీద జల్లుకుని ఆ తర్వాత స్నానం చేస్తే గంగా నది స్నాన ఫలితం వస్తుంది. ఏకకాలంలో గోవు యొక్క శరీరంలో 3 నదులు ఉన్నాయన్నమాట. ఆవు పేడ యమున, ఆవు మూత్రం నర్మద, ఆవు పాలు గంగా. ఈ 3 ఒకేసారి ఒంటికి రాసుకుని స్నానం చేస్తే గంగా, యమున, నర్మదా నదుల సంగమములో స్నానం చేసిన ఫలితం పొందుతాం. నిజానికి ఆ 3 సంగమం అవ్వవు.
ఆ సంగమాన్ని మనం సృష్టించుకుని స్నానం చేసిన పుణ్యం పొందుతున్నాం. అందుకే ఆవు శరీరంలో ఇటువంటి నదులు ఉన్నాయి గనకే కిం పవిత్రమతఃపరం, ఆవు కంటే పవిత్రమైన వస్తువు మరొకటి లేదు. ఎప్పుడు ఎక్కడ గోవు కనపడినా దానికి ప్రదక్షిణ చెయ్యండి, పూజించండి, యథాశక్తి దాన్ని పోషించండి. అప్పుడు వాళ్ళు ఏకకాలంలో గంగా, యమున, నర్మదాలని పూజించిన మహాఫలితం పొంది బ్రహ్మలోకంలో శాశ్వత శాంతి సుఖం పొందుతారు. బ్రహ్మగారు స్కాంద పురాణంలో దేవతలకి ఋషులకి చెప్పాడు. కాబట్టి మనందరం కూడా ఇలాగే చేసి తరిద్దాం. మరొక్కసారి ఆ శ్లోకం చెప్పుకుందాం. గోమయం యమునా సాక్షాత్, గోమూత్రం నర్మదా శుభా, క్షీరం తస్యాంతు గంగా వై, కిం పవిత్రమతఃపరం. పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో ఆ మాధవుని వైభవాన్ని కొంత తెలుసుకుందాం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరి, అభాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. పరమ కారుణికుడైనటువంటి వేదవ్యాస మహర్షి లోకానుగ్రహ కాంక్షతో వైశాఖ మాస పురాణాన్ని ఉపదేశించాడు. అంబరీష చక్రవర్తి నారద మహర్షి ద్వారా వింటూ ఉన్నాడు. అయ్యా, యమదుఃఖ నిరూపణం అని చెప్పి ఉన్నది. సాక్షాత్తు యముడే అనేకమైనటువంటి అధర్మములను ఆచరించకూడదు అని చెప్పి ఉపదేశించాడు లోకానికి. ఎందుకంటే ధర్మాత్ములైనటువంటి వారు మిత్రుణ్ణి ఎప్పుడూ మోసం చేయకూడదు. అలాగే ఒక యజమాని సేవకుడిని బాగా విశ్వసిస్తాడు. విశ్వసించినప్పుడు అతనికి ఎన్నో పనులు అప్పగించుతాడు. అప్పగించినటువంటి పనులను ఆయన చక్కబెట్టకపోవటం, లేదా యజమాని యొక్క విశ్వాసాన్ని దుర్వినియోగం చేసుకుని ఆయన సొత్తును అపహరించడం, లేదా ఆయన కుటుంబానికి హాని చేయటం వంటివి చేస్తే కూడా నరకహేతువులు అవుతాయి. మిత్రఘ్నశ్చ కృతఘ్నశ్చ యస్తు విశ్వాసఘాతక, త్రయస్తే నరకం యాంతి యావత్ చంద్రదివాకరు. సూర్యచంద్రులు ఉండేంత మడుక్కు కూడా విశ్వాసాన్ని కొల్లగొట్టేటువంటి మిత్రఘ్నుడు, ఉపకారం చేసినటువంటి వాడికి అపకారం చేసేటువంటి వాడు, విశ్వాసముగా ఉండవలసినటువంటి వాడు సేవకుడు విశ్వాసముగా యజమానుల పట్ల ఉండకపోవటం, ఇలా దుర్మార్గమైనటువంటి రీతిలో వెళ్ళేటువంటి వాళ్ళు తప్పకుండా యముడి యొక్క పాదఘాతను పొందవలసినటువంటిదే. కాలములో ఉత్తమమైనటువంటి మానవ జన్మ పొందటం అనేటువంటిది చాలా దుస్తరమైనటువంటిది. ఏ జన్మలో ఏ పుణ్యము చేతనో మానవుడై పుట్టడం, ఆ మానవుడై పుట్టిన తర్వాత ఇంద్రియములన్నీ కూడా ఆరోగ్యముగా ఉండటం అనేటువంటిది సాధ్యమవుతుంది. అలా సాధ్యమైనటువంటి స్థితిలో ఉండి ఏ భగవంతుని ద్వారా ఇవన్నీ వాడు పొందాడో ఆ భగవంతుని పట్ల కృతజ్ఞతగా ఉండకపోవటం, ఆ భగవద్ విభూతి యొక్క తత్వాన్ని తెలిపినటువంటి గురువుల పట్ల విధేయత లేకపోవటం, వీటన్నింటి పట్ల సమాజము పట్ల ఒక అనురాగ దృష్టి లేకపోవటం, ఇవన్నీ కృతజ్ఞతల కిందే అవన్నీ కూడా చెప్పబడతాయి. కనుక ఆత్మవిశ్వాసంతో పరమాత్మ విశ్వాసంతో మానవుడు ముందుకు సాగాలి. పైపెచ్చు ధర్మ నిర్వహణ పట్ల ఎటువంటి బడలిక ఉండకూడదు. ఎందుకంటే ధృతి, క్షమ, దమము, సత్యము, అస్తేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీహి, విద్య, సత్యము, అక్రోధము వంటివి ధర్మలక్షణములుగా ధర్మశాస్త్రజ్ఞుల చేత చెప్పబడ్డాయి. కనుక వసివాడనటువంటి దీక్షతో ధర్మ నిర్వహణ చేయాలి. తద్భిన్నముగా పాపాచరణ చేయటం అనేటువంటి దృష్టితో ఎవరైతే ఉంటారో వారికి అనేకమైనటువంటి నరకములలో శిక్షలు విధింపబడతాయి. పరమ పవిత్ర స్వరూపుడైనటువంటి శ్రీహరి ఈ సమస్త సృష్టి యందు ఆయన వ్యాపించి ఉన్నాడు. ఆయన ఈ పెంచీకటికి అవ్వల ఏకాకృతితో ఆయన వెలుగుతూ ఉంటాడు. కనుక ఆయన యొక్క వైభవమును మానవుడు తెలుసుకోలేకపోయినా ఆయన ద్వారా ఈ సృష్టి వచ్చిందని, సృష్టి అంతా ఆయనే తెలుసుకోవాలని నారద మహర్షి ఉపదేశించాడు. మట్టి ఉంది, మట్టి నుంచి అనేక పాత్రలు వస్తాయి. ప్రమిదలుగా, కుండలుగా, అదేవిధముగా కూజాలుగా, రకరకాల ఆకృతులతో అవన్నీ వస్తాయి. ఇవన్నింటినీ కూడా మట్టి పాత్రలనే చెప్పబడతాయి. అలాగే దీనిలో ఏముంది అంటే ప్రమిదతత్వం ఉంది, కూజాతత్వం ఉంది అని చెప్పడంలే, మట్టి అని అంటున్నారు. అలాగే బంగారము చేత చేయబడినటువంటి ఆభరణములన్నిటినీ చూపించి ఇదేమిటి అంటే బంగారము అని చెప్తున్నారు. అలాగే ఈ యొక్క విశ్వమంతా ఆయన చేత
ఇంత విలక్షణంగా చేయబడినప్పటికీ ఈ విశ్వం అంతా ఎవరు అంటే పరమాత్మయే అని చెప్పవలసి వస్తున్నది. కనుక అటువంటి విశ్వమైనటువంటి ఆ విష్ణు స్వరూపుడు సదా లక్ష్మీదేవితో ఉండేటువంటి వాడు, ఆయన స్వరూపమునే మనం ఆరాధించి ఆయన యందు నిలీనం కావాలి అని చెప్పారు. అయితే మరి మిగతా దేవతలు ఉన్నారు కదండి అని అంటే వనజజుడు, రుద్రుడు ఇత్యాదులు అందరూ కూడా దేవతలే. వారి వల్ల వచ్చేటువంటి మహాఫలములు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ నశ్వరమైనటువంటి ఫలములే. అనశ్వరమైనటువంటి శాశ్వతమైనటువంటి ఫలములను ఇయ్యగలిగినటువంటి వాడు, ఈ దేవతాకోట్లందరికీ మూలమైనటువంటి వాడు మాధవుడు. ఈ తత్వాన్ని తెలుసుకుని ఈ యొక్క మాధవ మాసంలో ఆ లక్ష్మీనారాయణుల యొక్క దివ్య పాదార విందములను హృదయములో ఉంచుకుని ఎవరైతే ధర్మమయ మార్గంలో ముందుకు సాగుతారో వారు అభ్యుదయాన్ని తప్పక పొందుతారు అని చెప్పి నారద మహర్షి ఉపదేశించారు. అటువంటి ఆ గురు సంప్రదాయానికి నమస్కరిద్దాం. వందే గురు పదద్వంద్వ వాంగ్మానసగోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. మన నిత్య జీవన విధానంలో ఆచరించవలసిన ఆచారాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒక సదాచారాన్ని తెలుసుకొని ఆచరిద్దాం. సదాచారంలో వేదము చెప్పినటువంటి ఆచారం, ఉత్తమమైనటువంటి మార్గాన్ని, వేదం చెప్పినటువంటి మార్గాన్ని తెలుసుకుంటున్నాం. వేదము చెప్పింది సత్యం వద అని చెప్పి శిక్షావళిలో సత్యమునే పలకవలసినది. అటువంటి సత్యము వలనే మనకి సమస్తములైనటువంటి శ్రేయస్సులు కలుగుతాయి అని చెప్పి వేదం చెబుతోంది. సత్యము లోపిస్తే అది ధర్మనాశనం అవుతుంది. దానివల్ల ప్రళయం సమీపించినట్లే అనేక రకాల ప్రమాదాలకు అది హేతువు. కాబట్టి సత్యాన్నే పలకవలసిందే అని చెప్పి వేదము మనకి విధించి చెప్పింది. పరిహాసే ప్యనౌచిత్యం అన్నారు పెద్దలు. పరిహాసానికి కూడా అనౌచిత్యాన్ని పాటించద్దన్నారు. పరిహాసానికి కూడా అసత్యం చెప్పకూడదు. ఏదో పరిహాసానికి అబద్ధాలు ఆడాళ్లే అని చెప్పి అలా అనిపించుకోవటం కూడా శ్రేయస్సు కాదు. అది కూడా కొన్ని రకాల ప్రమాదకారి అవుతుంది అని చెప్పి మనకి చిన్నపిల్లల ఆ తరగతి పుస్తకాల్లో ఒక కథ వస్తుంది. గొల్లపిల్లవాడు తోడేలు అని చెప్పి గొర్రెలని కాచేటటువంటి ఒక కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి పిల్లవాడికి కొన్ని గొర్రెలని అప్పచెప్పి, ఒరేయ్ నువ్వు వీటిని కాస్తూ ఉండరా, ఏదైనా ప్రమాదం వస్తే, తోడేలు వస్తే నన్ను పిలువు, నేను వస్తాను, దాని బారి నుంచి వాటిని రక్షిస్తాను, నువ్వు చిన్నపిల్లవాడివి కాబట్టి అలాంటి ప్రమాదం వస్తే మాత్రం నన్ను పిలువు అని చెప్పి తండ్రి ఇంట్లో ఉన్నాడు. ఆ పిల్లవాడు వెళ్ళి వాటిని కాస్తూ ఉండి వాడికి ఒక దుర్బుద్ధి పుట్టింది. అయినా పిలిస్తే నాన్న వస్తాడా రాడా అని చెప్పి తోడేలు రాకపోయినా కూడా నానా తోడేలు నానా తోడేలు అని అరిచాడు. అరిచేటప్పటికల్లా పరిగెత్తుకొచ్చాడు. తను చేస్తున్నటువంటి పని మానుకుని పిల్లవాడు తండ్రి పరిగెత్తుకొచ్చాడు. పరిగెత్తుకొచ్చేటప్పటికి అక్కడ తోడేలు లేదేం లేదు, వీటికి ఏ ప్రమాదం లేదు, హాయిగా ఉన్నాయి. కాబట్టి వాడిని కేకలేశాడు, అబద్ధాలు ఆడతావా, పనికిమాలినటువంటి చేష్టలు చెయ్యక జాగ్రత్తగా వీటిని కాచుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి నిజంగానే తోడేలు వచ్చింది. తోడేలు వస్తే నానా తోడేలు నానా తోడేలని అరిచాడు. అరిచేటప్పటికి వాళ్ళ నాన్న, వీడు పనికిమాలిన వాడు ఇట్లాగే అరుస్తూ ఉంటాడులే, ఇంత క్రితం ఇట్లాగే ఏమి లేకపోయినా కూడా అబద్ధం చెప్పి నన్ను అనవసరంగా పని మానుకుని వెళ్ళేటట్టు చేశాడు అని చెప్పి ఇంట్లోనే ఉండిపోయాడు. తాను చేస్తున్నటువంటి పనిలోనే నిమగ్నుడయ్యాడు. నిజంగానే తోడేలు వచ్చింది. కొన్ని గొర్రెల్ని మెడలు కొరికేసి చంపేసి కొన్ని తీసుకెళ్ళిపోయింది. చివరికి వీడు లబోదిబో అంటూ చెట్టుకి పారిపోయి ఏదో రకంగా ఇంటికి వచ్చి తండ్రితో అన్నాడు, నాన్న నువ్వు పిలిస్తే వస్తా అన్నావు రాలేదు, ఇదిగో మన గొర్రెల్ని తోడేలు చంపేసింది అని. ఎరా నువ్వు అబద్ధం ఆడావు మొదట్లో, అలా అబద్ధం ఆడటం వల్ల మళ్ళీ అలాగే అబద్ధం ఆడావనుకుని నేను రాలేదు అని చెప్పాడు. కాబట్టి పరిహాసం కోసమనైనా అబద్ధం ఆడకూడదు. పరిహాసే ప్యనౌచిత్యం అని చెప్పి శాస్త్రం చెప్పింది. కాబట్టి సత్యము పలకాలి అని వేదం మనకి శాసించింది. అలా సత్యం పలకాలి తప్పితే అసత్యం పలకటం మనం మొదలుపెట్టి ఏదో పరిహాసానికి అబద్ధం ఆడానరా అది కాదు అని అంటే ఇక తర్వాత మనం చెప్పినటువంటిది ఏది ఎవరు నమ్మరు. ఆవేడేదో అబద్ధాలు ఆడుతూ ఉంటాడు,
కోతలు కోస్తూ ఉంటాడు అని చెప్పి మనం విశ్వాసాన్ని కోల్పోతాం. మన మాట మీద విశ్వాసం ఉండదు సమాజానికి. కాబట్టి ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పకుండా సత్యాన్నే పలుకుతూ ఉంటే, వేదము చెప్పినటువంటి సదాచారాన్ని పాటిస్తూ ఉంటే, మనం ఏదైనా చెబితే వాడు సత్యమే చెబుతాడు అనేటటువంటి విశ్వాసంతో దాన్ని వింటారు. మనకి భారతంలో దానికి ఉదాహరణ కనపడుతుంది. ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేయాలి అంటే అశ్వత్థామ చనిపోయినట్లు తెలిస్తే, అంత ప్రీతిపాత్రుడైనటువంటి కుమారుడు చనిపోతే ఇక నాకెందుకు జీవితము అని చెప్పి అస్త్ర సన్యాసం చేస్తాడు. ఇది ఆయనే చెప్పుకున్నాడు. భీముడు అశ్వత్థామ చనిపోయాడంటేనే గురువుగారు అస్త్ర సన్యాసం చేస్తాడు, ఆయన చేతుల్లో ఇలాగే ధనుస్సు కనుక ఉండేట్లయితే ఇవాళ మనం విజయం సాధించలేము అని చెప్పి నిశ్చయానికి వచ్చాడు. కృష్ణ పరమాత్మ చెప్పాడు, ద్రోణాచార్యుడి నుంచి అబద్ధం చెప్పైనా సరే అస్త్రాలు వదిలిపించాలి అని చెప్పి. వెంటనే భీముడు అశ్వత్థామ హతః అశ్వత్థామ హతః అని అరిచాడు. అశ్వత్థామ చచ్చిపోయాడు, అశ్వత్థామ చచ్చిపోయాడు అని. ద్రోణాచార్యుడు ఆలోచించాడు. భీముడు అన్నాడా, ఏమో ఇది నిజమో అబద్ధమో. ధర్మజ, ఏం జరిగింది నువ్వు చెప్పు అని అడిగాడు ధర్మరాజును. అంటే ధర్మరాజు అసత్యం పలకడు, సత్యమే పలుకుతాడు అని విశ్వాసం ద్రోణాచార్యుడికి. అందువల్ల ధర్మరాజును అడిగాడు. కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఓ ధర్మజ చెప్పవయ్యా, నువ్వు చెప్పు అశ్వత్థామ చనిపోయాడని. లేకపోయేటట్లయితే ఇవాళ ద్రోణాచార్యుడిని మీరు జయించలేరు, ద్రోణాచార్యుడి వల్ల సర్వము సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి కృష్ణ పరమాత్మ చెబితే ధర్మరాజు చెప్పడానికి సిద్ధం కాల. అబద్ధం ఆడను నేను, సత్యానికి భిన్నంగా పలకను అన్నాడు ధర్మరాజు. ఇక లాభం లేదని చెప్పి భీముడు గద తీసుకుని వెళ్ళి ఒక ఏనుగుని చంపేసేశాడు, ఆ గదతో కొట్టి. ఆ ఏనుగు పేరు అశ్వత్థామ. అదిగో అన్నయ్య, అశ్వత్థామ చచ్చిపోయింది, ఆ ఏనుగు పేరు అశ్వత్థామ, ఇప్పుడైనా సరే చెప్పు అని చెప్పి అంటే అప్పుడు అశ్వత్థామ హతః కుంజరహ అన్నాడు. అప్పుడు కూడా కుంజరహ అనేటటువంటి మాట అన్నాడు. ఈ కుంజరహ అనే మాట పలికే వేల్టికి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ధ్వనులన్నీ చేశారు. దాంతో కుంజరహ వినపడలేదు. అశ్వత్థామ చనిపోయాడు అనే మాట ధర్మరాజే పలికాడు అంటే అది సత్యమే అని చెప్పి నమ్మి ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేశాడు. కాబట్టి ఆ విశ్వాసం నిలబడాలి అంటే ఎప్పుడూ సత్యం పలికేటప్పుడు మన మీద విశ్వాసం ఉంటుంది. కానీ ఎప్పుడూ అబద్ధాలు ఆడుతూ ఉంటే ఒక మాట నిజం చెప్పినా కూడా ఈ సమాజం నమ్మదు. అందువల్ల వేదం మనకి చెప్పింది సత్యం వద అని చెప్పి అటువంటి వేదవిహితమైనటువంటి సదాచారాన్ని పాటిస్తూ సత్యమే పలకటానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి. సంస్కృత వాంగ్మయంలో భర్తృహరి సుభాషితాలకు ఓ ప్రత్యేకత ఉంది. వాటిని ఏనుగు లక్ష్మణ కవి తెలుగులోకి అనువదించి మనకు అందించారు. వాటిలో ఒక పద్యాన్ని విందాం, భావాన్ని గ్రహిద్దాం. భువన శ్రేణి వహించు శేషుడు ఫణాభోగంబుపై సంతతంబు అవలీలన్ భరించు పృష్ఠమున కూర్మాధీశ్వరుండు ఆతనిన్ ధవళ క్రోడవశాత్ముజేయునతనిన్ వారాసి అశ్రాంతిచే అవురా ధీర చరిత్ర సంపదలు అసంఖ్యాత ప్రభావోన్నతులు. ధీర చరిత్ర సంపదలు అసంఖ్యాత ప్రభావోన్నతులు. ధీరులైనటువంటి వారు పరోపకారాన్ని సహజంగానే చేస్తూ ఉంటారు, చాలా సులభంగా చేస్తూ ఉంటారు. సులభంగా చేయడం అనంటే ఇక్కడ ఏమిటంటే లాఘవంగా చేయడం అంటే మనం శ్వాసను ఎలా పీల్చుకుంటామో అంత సహజంగా ధీరులైనటువంటి వారు పరోపకారం చేస్తూ ఉంటారు. దాన్ని గురించి వారు ఏమీ ఆశించరు. వారి జీవన విభాగంలో, జీవన విధానంలో అది ఒక అంతర్లీనమైనటువంటి భాగంగా జరిగిపోతూ ఉంటుంది. దానికి గొప్ప ఉదాహరణను మహాకవి మనకు అందిస్తున్నారు. ఏవి అంటే ఈ భూమండలాన్నంతా కూడా ఆదిశేషుడు మోస్తూ ఉన్నాడు. ఎంత బరువైనటువంటిది భూమి, దాన్ని మోయడం ఎవరికి సాధ్యమవుతుంది? అది ఒక పూట, రెండు పూటల, గడియ, అరగడియ నిరంతరం మోయాలి. పైగా ఆ భూమి స్థిరంగా ఉండేటువంటిది కాదు, అది తిరుగుతూ ఉన్నటువంటి భూమి. దాన్ని మోసుకొని ఉండాలి శేషుడు. ఇది సాధ్యమయ్యే పనేనా?
సాధ్యమే. ఎవరికి సాధ్యము? మహాత్ములకు సాధ్యం. పోని ఇంతటితో ఆగిందంటే ఆగలేదు. ఆ ఆది కూర్మం శేషుడే భూమిని మోస్తూ ఉన్నాడంటే ఆ శేషుడు ఎంత బలవంతుడుగా ఉండాలి? ఆ బలవంతుడైనటువంటి శేషుణ్ణి కూర్మం మోస్తూ ఉంది. ఈ కూర్మాన్ని శ్వేతవరాహం మోస్తూ ఉంది. వీటన్నింటినీ సముద్రం మోస్తూ ఉంది. ఇంత క్షమ వాటికి ఉంది. ఇవన్నీ మేము మోస్తూ ఉన్నామన్నటువంటి బాధ కానీ నొప్పి కానీ వీటికి దేనికి లేదు. అవి చాలా సహజంగా చేస్తూ ఉన్నాయి. ఇలా సహజంగా చేయడం అనేది ధీరుల యొక్క లక్షణము. ఈ ధీర చరిత్ర సంపదలు చాలా గొప్పవి అని మహాకవి చెబుతూ ఉన్నాడు. వాళ్ళెవరు కానీ దీనికోసం ఆయాసపడడం లేదు, దీనికోసం అలసిపోవడం లేదు. నేను భూమిని మోస్తూ ఉన్నాను, కాసేపు విశ్రాంతి తీసుకుంటానని ఏ రోజు శేషుడు అనలేదు. ఆ శేషుణ్ణి మోస్తూ ఉన్నటువంటి ఆది కూర్మం విశ్రాంతి కోరలేదు. ఆది వరాహం వీళ్ళని ఎవరిని నేను మోయలేను అని ఏనాడు చెప్పలేదు. అవిశ్రాంతంగా వీరందరూ పరోపకారం కోసమే తమ శక్తియుక్తులనంతా కూడా వినియోగిస్తూ ఉన్నారు. పైగా వాళ్ళ జీవితంలో పరోపకారం అనేది చాలా సహజంగా అంతర్భాగంగా అమరిపోయింది. కాబట్టి మానవుడెప్పుడూ కూడా తన జీవితం తన కోసం కాదు అనేది గుర్తుంచుకోవాలి. తన జీవితం సమాజం కోసం, తన జీవితం రాబోయేటువంటి తరాల సంక్షేమం కోసం. అందువల్ల తన వంతు కర్తవ్యాన్ని తాను నిరంతరం చేస్తూ ఉండాలి. ఎక్కడ కూడా శ్రాంతుడు కాకూడదు, అలసిపోకూడదు, సోమరితనం ఉండకూడదు. నిరంతరం మనం శ్వాస ఎలా పీల్చుకుంటూ ఉంటామో, గుండె ఎలాగూ విశ్రాంతి తీసుకోకుండా కొట్టుకుంటూనే ఉంటుందో అలాగే పరోపకారం పట్ల నియతితో శ్రద్ధతో నిరంతరాయంగా నిర్వహిస్తూ ఉండాలని మనం ఈ పద్యం నుంచి సర్వదా గ్రహించి సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పరిశ్రమ చేస్తూ ఉండాలి. చక్కటి సంకీర్తనను విందాం, ఆనందంగా ఉందాం. కలయ కళ్యాణాని నారాయణ, కలయ కళ్యాణాని నారాయణ, కలయ కళ్యాణాని నారాయణ, బలభద్రవర జయ నారాయణ, కలయ కళ్యాణాని నారాయణ, బలభద్రవర జయ నారాయణ, కలయ కళ్యాణాని నారాయణ, బలభద్రవర జయ నారాయణ, కలయ కళ్యాణాని నారాయణ. సరసి జనయనాయ సకలలోకహితాయ నరలోక సంభవాయ నారాయణ, సరసి జనయనాయ సకలలోకహితాయ నరలోక సంభవాయ నారాయణ, శరదిందు వదనాయ శతమన్మద సమాయ, శరదిందు వదనాయ శతమన్మద సమాయ, నిరవధిక గుణాయ నారాయణ, కలయ కళ్యాణాని నారాయణ, బలభద్రవర జయ నారాయణ, కలయ కళ్యాణాని నారాయణ. నందగోపసుతాయ నగరాజధీరాయ సుందర చరణాయ నారాయణ, నందగోపసుతాయ నగరాజధీరాయ సుందర
गुरुतर करुणाय गोकुलभूषणाय परिजन पालनाय नारायण गुरुतर करुणाय गोकुलभूषणाय परिजन पालनाय नारायण निरुपम सुन्दराय नीलमेघनिवाय निरुपम सुन्दराय नीलमेघनिवाय परम पुरुष लक्षणाय नारायण निरुपम सुन्दराय नीलमेघनिवाय परम पुरुष लक्षणाय नारायण कलय कल्याणानि नारायण बलभद्रवरजाय नारायण गलय कल्याणानि नारायण नवपल्लवकाय नवमणिभूषणाय कविजननायकाय नारायण नवपल्लवकाय नवमणिभूषणाय कविजननायकाय नारायण अवनीवल्लभाय अवनीवल्लभाय आश्रितवत्सलाय अवनीवल्लभाय आश्रितवत्सलाय शिवनारायण तीर्थ संसेविताय कलय कल्याणानि नारायण अवनीवल्लभाय आश्रितवत्सलाय शिवनारायण तीर्थ संसेविताय कलय कल्याणानि नारायण बलभद्रवरजाय नारायण कलय कल्याणानि नारायण ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.